బెజవాడ కేంద్రంగా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఏదైతే ఆశాకిరణ్ వంగవీటి ఆశాకిరణ్ రాజకీయంగా యాక్టివ్ అయిందనే ఒక ప్రచారం జరుగుతుంది. రంగా రాధా మిత్ర మండలి పేరుతో కార్యక్రమాలు చాలా స్పీడప్ చేసింది ఆశాకిరణ్. ప్రస్తుతం ఆశాకిరణ్ మనతో ఉన్నారు. ఆశాకిరణ్ గారు, ఏంటి మీరు ఉన్నట్టుండి రాజకీయంగా చాలా స్పీడ్ గా ఉన్నారు. చాలా కాలంగా మీరు ఎక్కడా కూడా ఫారిన్ లో ఉండొచ్చారు. ఇప్పుడు చాలా స్పీడ్ గా రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం ఏమన్నా మీకుందా? కరెక్షన్ అండి, రాజకీయం కాదండి, ఇది సోషల్ కాజ్ మాత్రమే. రాజకీయం అనేది తర్వాత మాట. ఇవాళ నేను ఉంది రాధారంగ మిత్రమండలి అనేది రంగ గారి అభిమానులు, కీర్తిశేషులు రాధా గారి అభిమానులందరూ కలిపి పెట్టిన ఆర్గనైజేషన్ రాధారంగ మిత్రమండలి అనేది. చాలా మందికి తెలియదు, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వీళ్ళ కోసం వాళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్ మోటో ఏంటనంటే సోషల్ కాజ్ కోసం. అది ఉచిత రక్త శిబిరాలు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే భోజనాలు, పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ, బ్లాంకెట్స్ పంచడం కానీ, లేకపోతే ఎవరికైనా డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇవ్వటం కానీ, చాలా మంచి కాజెస్ అన్ని వీళ్ళు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ఏ గ్రామాల్లో ఆ గ్రామాలు మండలంలో ఎవరికాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. నా మోటో ఏంటనంటే వీళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఒక టీం వర్క్ కింద చేద్దామని చెప్పి వాళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది తీసుకురావాలి, ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ కింద ఫామ్ చేయాలనేది నా కోరిక. సో దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఎందుకంటే రాధారంగ మిత్రమండలిలో ప్రతి కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ప్రతి పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి ఎలాంటి పొలిటికల్ ఇది సంబంధం లేదండి. అదే మీ తల్లిగారు రత్నకుమారి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మీ బ్రదర్ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, రాధా గారు. వీరు కూడా మీ తండ్రి ఆశయాల కోసం వారు కూడా కృషి చేశారు. చాలా కాలం నుంచి ఆశా గారు రాజకీయాలకు కావచ్చు ఈ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. సడన్ గా రావడంలో ఏదో రాజకీయ కాంక్ష ఉందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నేను సోషల్ కాజ్ కోసం వచ్చానండి. ఒకటి అంటే మీరు అన్నట్టు ఫారెన్ లో ఉన్నాను, నేను వచ్చి ఇండియాకి వచ్చి ఒక 10 years అవుతుంది. సో ఇక్కడే ఉన్నాను, ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తున్నాను. సో నాకు ఒక ఏమంటారు, ఒక ఇది ఉంది, బయటికి వచ్చి చెయ్యాలి. ఎందుకంటే చిన్నప్పుడు రంగ గారు నా చేయి పట్టుకుని నడిపించారు. ఆయన ఎలా వర్క్ చేశారని నేను చూశాను, ఆయన ఎంత ఆదరించారని చూశాను. ఎంతో వేల మంది ఇంటికి వచ్చేవారు, రోజుకి వందల్లో వచ్చేవారు. వాళ్ళందరినీ పేషెన్స్ గా కూర్చుని మాట్లాడే వాళ్ళతో ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకుని ఆయన వాళ్ళ కోసం కృషి చేశారు. సో ఆ స్ఫూర్తి అనేది నా మైండ్ లో ఉంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఈ జన్మకి అర్థం లేదు అనే ఒక ఇది ఉందండి నాకు. అందుకనే సోషల్ కాజ్ కోసం అనేది నేను బయటకు వచ్చాను. ఆయన పేరు ముందు తీసుకెళ్లాలి. అండ్ ఒకటి రాధారంగ మిత్రమండలి అనేది కొన్ని ఏళ్ల నుంచి ఎవరికాళ్ళు విడిపోయారనే బాధ కూడా ఉంది. ఎందుకనంటే దానికి ఒక ప్రాపర్ రికగ్నిషన్ అనేది తీసుకురావాలి, అది నా కోరిక. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి ఒక సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉంటే వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, ఇంకా ఇంకా చెయ్యాలి, రాధారంగ గారి పేరు మీద ఇంకా పనులు చేయాలనే ఉత్సాహం ఉంటుంది. సో ఆ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి నేను వస్తున్నాను. అంటే మీ బ్రదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీరు ఈ విధంగా స్టెప్ తీసుకోవడం పట్ల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు? వారితో ఏమైనా చర్చించారు? వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్ట్ కింద ఉంటారండి. ఎలాంటి విభేదాలు లేవు. నాకు ఇంకా వంగవీటి ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది, ఎలాంటి విభేదాలు లేవు. అంటే రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఆహ్వానం ఉందా? మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? బహుశా ఆహ్వానాలు అన్ని తరఫు నుంచి ఉన్నాయండి, కానీ ఇప్పుడు ఎలాంటి డెసిషన్ నేను తీసుకోను. అది క్లియర్ గా చెప్తున్నాను. రాజకీయం గురించి నేను ప్రస్తుతం ఎలాంటి డెసిషన్ నేను తీసుకోను. ఓన్లీ సోషల్ కాజ్ మా రాధారంగ మిత్రమండలి టీమ్ ని స్ట్రెంథన్ చేయటం అనేది నా ఫస్ట్ టాస్క్. ఏ పార్టీ నుంచి మీకు ఆహ్వానాలు అందుతున్నాయి? దాని గురించి మాట్లాడకపోతే బెటర్ అండి. తర్వాత 2029లో మీరు రాజకీయ పార్టీ నుంచి, ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? రాజకీయ డెసిషన్ ఏమైనా తీసుకుంటే మా రాధారంగ మిత్రమండలి పాత సభ్యులు ఉన్నారండి, మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రపంచాన్ని చూశారు, రాజకీయాన్ని చూశారు. వాళ్ళతో సలహా సూచనలు చేసి వాళ్ళు ఏదైతే నాకు చెప్తారో దాని గురించి ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకుంటాను ముందు, ఒకవేళ రాజకీయ డెసిషన్ తీసుకోవాలి అని అంటే. అది థ్యాంక్ యూ అండి ఆశా గారు. ఆశా గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, తన తండ్రి ఆశయాల సాధనకే ముందుకు పోతున్నాను, రంగా రాధా మిత్రమండలి ద్వారా అందరినీ ఏకం చేసి వారు ఏవైతే ప్రజల కోసం మంచి పనులు చేశారో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తాను. నా ఈ స్టెప్ లో ఏదైతే నా బ్రదర్ రాధా కావచ్చు, తల్లి రత్నకుమారి సపోర్ట్ కూడా నాకు ఉంది. రంగా రాధా మిత్రమండలి మొత్తాన్ని కూడా ఏకం చేసి సమాజానికి మంచి పనులు చేస్తానని కూడా చెప్తున్నారు. 2029లో రాజకీయాల్లో రావడం అనేది రంగా రాధా మిత్రమండలి సభ్యుల సూచనల మేరకు ఆనాటి నిర్ణయం తీసుకుంటానని కూడా ఆశాకిరణ్ చెప్తున్నారు.
కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ర టీవీ విజయవాడ.